ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీశాయి. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాళ్లు విసురుతూ రాజకీయ వేడి పెంచుతున్న రేవంత్, మరోవైపు హైడ్రా వ్యవస్థను ప్రస్తావిస్తూ హిట్లర్ పేరును ఉదహరించడం కొత్త వివాదానికి తెరలేపింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వ పాలకుడి పేరు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ స్ఫూర్తి, ఇందిరాగాంధీ వారసత్వం, హిట్లర్ ఉదాహరణలు, ఇలా వరుస వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి తన రాజకీయ ప్రత్యర్థులకే కాదు సొంత పార్టీకి కూడా ఇబ్బందులు తెస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ తాజా వివాదాస్పద వ్యాఖ్యల రాజకీయ దుమారంపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో తెలియని గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నట్లు అనిపిస్తుంది. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో ఇందిరాగాంధీతో పాటు ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ప్రజాపాలన చేస్తున్నట్లు చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించేలా ప్రసంగం చేయడం, తదుపరి మరో సందర్భంలో హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించడం చూస్తే రేవంత్ లో ఏదో భయం వెన్నాడుతోందన్న అనుమానం కలుగుతుంది. అవసరం ఉన్నా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు ప్రస్తావించి సవాళ్లు విసరడం, కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా వివాదాస్పదం అవుతోంది. రేవంత్ కావాలనే ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా, లేక తెలియకుండానే అవేవో సాధారణ విమర్శలు అన్నట్లుగా మాట్లాడుతున్నారా అన్న దానిపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఒక సభలో రేవంత్ ఉపన్యసిస్తూ కేసీఆర్ ఉద్దేశించి, కేసీఆర్ రాసి పెట్టుకోండి, మీ పార్టీని పాలమూరులో మళ్లీ మొలకెత్తనీయం, మీ 10 ఏళ్ల పాలన, మా 2.5 ఏళ్ల పాలనపై సభలో చర్చిద్దామా, చర్చలో ఓడితే అక్కడికక్కడే క్షమాపణ చెబుతా, లేదంటే మీరు ఫామ్ హౌస్ కే పరిమితం కండి అని అన్నారు. ఇదో చిత్రమైన సవాల్ కదా. అధికారంలో ఉన్నప్పుడు తిరిగి గెలుస్తామన్న విశ్వాసం ఉండడం తప్పు కాదు, దానిపై ప్రచారం చేయడం కూడా అభ్యంతరకరం కాదు. కానీ దాని గురించి చెప్పిన తీరు మాత్రం బాగోలేదు. గతంలో బీఆర్ఎస్ 9.5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తిరిగి పవర్లోకి రావడం అసాధ్యమేమో అన్న అభిప్రాయం ఉండేది. కానీ రేవంతే పీసీసీ అధ్యక్షుడయ్యాక జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ అధికారాన్ని సాధించింది. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయన్నది నానుడి. అది బీఆర్ఎస్ కైనా కాంగ్రెస్ పార్టీకైనా మరెవరికైనా వర్తిస్తుంది. కేసీఆర్ ను చర్చకు సవాల్ చేసినా ఆయన పట్టించుకోరన్న సంగతి తెలిసిందే. అదేదో కేటీఆర్ కో హరీష్ కో సవాల్ విసిరి ఉంటే ఏమైనా స్వీకరించేవారేమో. అయితే వారితో తనకు పొంతనేమిటని అనుకుని ఉండవచ్చు. నిజంగా కేసీఆర్ చర్చకు సిద్ధమైతే అది రసవత్తరంగా ఉంటుందని చెప్పవచ్చు. కేసీఆర్ ఉన్న భాష, ప్రసంగ సామర్థ్యంతో పోల్చితే రేవంత్ కు కాస్త తక్కువే అని చెప్పక తప్పదు. అయినా పోటీ పడటంలో తప్పు లేదు. కాకపోతే ఈ చర్చకు ఎవరు మధ్యవర్తిగా ఉండాలి? బయట ఇలాంటి చర్చలు నిర్వహించే రోజులు గతంలో అయితే ఉండేవి, కానీ ప్రస్తుత రాజకీయాల్లో అది సాధ్యం కాదు. తాను చర్చలో ఓడిపోతే క్షమాపణ చెబుతానని అనడమే వింతగా ఉంటుంది. సవాల్ అన్నది ఇరువైపులా సమాన స్థాయిలో ఉంటుంది, కానీ ఇలా ఒకరు క్షమాపణతో మరొకరు రాజకీయాల నుంచి తప్పుకోవడం జరగదు కదా. ఈ ప్రసంగం తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది హిట్లర్ గురించి రేవంత్ మాట్లాడడం. హిందూ దినపత్రిక నిర్వహించిన సెమినార్ లో ఆయన హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణ, ఆక్రమణల నిరోధం, ప్రభుత్వ భూములను కాపాడడం వంటి లక్ష్యాలతో ఏర్పాటైన హైడ్రా గురించి గొప్పగా చెప్పారు. మంచిదే. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ కు షార్ట్ కట్ లో హైడ్రా అంటున్నారు. దీనికి జర్మనీ నియంత హిట్లర్ టైంలో పిలిచిన హైడ్రా పేరుకు అసలు పోలికే లేదు. మరి ఎవరి సలహాతో ఆయన ఈ పదాన్ని వాడి హిట్లర్ ను పొగిడారో అర్థం కాదు. బహుశా హిట్లర్ చరిత్రను రేవంత్ సరిగా అధ్యయనం చేయలేదేమో అన్న అభిప్రాయం కలుగుతుంది. మన దేశంలో గతంలో హిట్లర్ పాలన రావాలి అని కొందరు అనేవారు. దానికి కారణం నియంతృత్వానికి భయపడి అంతా క్రమశిక్షణగా ఉంటారన్న ఉద్దేశం కావచ్చు. ఎమర్జెన్సీ పాలన తర్వాత నియంతృత్వం ఎలా ఉంటుందో చూసిన తర్వాత హిట్లర్ ని ప్రశంసించేవారు లేకుండా పోయారు. ఎమర్జెన్సీ వల్ల ఇందిరాగాంధీకి ఎనలేని అప్రతిష్ట వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ పాలనలో జరిగిన అరాచకాలతో జనం అల్లాడారు. నాజీల వంటి కొంతమంది అతివాదులు, మూర్ఖులు మినహా ఎవరూ హిట్లర్ ని సమర్థించేవారు కాదు. చివరికి యుద్ధం ముగింపులో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయాన్ని కూడా రేవంత్ గమనించి ఉండాల్సింది. ఇది ఒక అంశమైతే హైదరాబాద్ లో హైడ్రా ఆపరేషన్స్ ను ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో జరుగుతున్న విధ్వంసంతో పోల్చుకోవడం ఏమాత్రం సెన్సిబుల్ గా లేదని చెప్పాలి. దారుణమైన రీతిలో అక్కడ విధ్వంసం జరుగుతుంటే దాన్ని కాంగ్రెస్ ముఖ్యమంత్రి సమర్థిస్తున్నారా అన్న ప్రశ్న వస్తుంది. ఆయన ఉద్దేశం అది కాకపోవచ్చు, కానీ ఆ అనుమానం వస్తుంది. అంతేకాదు, నిజంగానే యుద్ధాన్ని మించిన విధ్వంసం సృష్టించాలని ఆయన భావిస్తుంటే అది పెద్ద తప్పే అవుతుంది. ప్రజలకు సుపరిపాలన అందించడానికి రేవంత్ ను ఎన్నుకున్నారు తప్ప మరొకటి కాదు. యుద్ధ విధ్వంసంతో పోల్చుకోవడం సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అవుతుంది. కాంగ్రెస్ అధిష్టానం ఈయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తుందా అన్న చర్చ కూడా వస్తుంది. హైదరాబాద్ లో హైడ్రా టీం యాక్టివిటీపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొన్నిసార్లు చెరువుల ఆక్రమణలు తొలగించినప్పుడు, ప్రభుత్వ భూములను పరిరక్షించినప్పుడు మంచి పేరే వచ్చి ఉండవచ్చు. కానీ అదే టైంలో అవసరం ఉన్నా లేకపోయినా పేద మధ్యతరగతి వారి ఇళ్లను కూల్చిన తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. హైడ్రా తీరును పలుమార్లు హైకోర్టు తప్పుపట్టింది. ఆ సంగతి బహుశా
రేవంత్ మర్చిపోయారేమో తెలియదు. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు తాను హిట్లర్ తో పోల్చుకోవడానికి ఇష్టపడరు. దానికి కారణం మన దేశం ప్రజాస్వామ్య దేశం కావడమే. హిట్లర్ది నియంతృత్వం. ఆయన పాలనలో ఎన్ని ఘాతుకాలు జరిగాయో చెప్పనలవి కాదు. ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారో లెక్కలేదు. అలాంటి వ్యక్తి రేవంత్ కు ఎలా స్ఫూర్తి అవుతారు? అసలు హిట్లర్ టీమ్ కు హైడ్రా పేరు లేదట. ఒకవేళ రేవంత్ అనుకున్నట్లు అలాంటిది ఉన్నా ఎట్టి పరిస్థితిలోనూ దాన్ని ఆదర్శంగా తీసుకోవడం తెలివైన లక్షణం కాదని చెప్పాలి. నిజంగానే హైడ్రా అంత నిష్పక్షపాతంగా ఉండడం లేదన్న అభిప్రాయం ఉంది. అంతదాకా ఎందుకు? ఈ మధ్య వివాదం ఏర్పడిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోడి చెరువు భూమి వివాదంపై హైడ్రా పరిశీలన చేయడానికి కూడా వెళ్లలేదే. ఆ చెరువుపై వచ్చిన ఆరోపణలు వాస్తవమా కాదా అన్నది చెప్పలేదే. అందువల్లే బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తన కామెంట్ లో హిట్లర్ ఆదర్శం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని, హైడ్రా ఒక హంతక ముఠా అని ధ్వజమెత్తారు. రేవంత్ నిరంకుశ ఫాసిస్టు మనస్తత్వం దేశం అందరికీ అర్థమైందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తనకు మాత్రం మహాత్మా గాంధీజీ, అంబేద్కర్, జయశంకర్లు స్ఫూర్తి అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సరే, ఈ కౌంటర్లు ఇందులో రాజకీయం ఇమిడి ఉండవచ్చు. రేవంత్ కు మిగిలి ఉన్న ఇమేజ్ ని కూల్చివేసే మాటలు ఇవి అని ప్రముఖ జర్నలిస్ట్ కె శ్రీనివాస్ అన్నారు. ఏదేమైనా రేవంత్ కు స్ఫూర్తినివ్వవలసింది ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసిన మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వంటి వారు కానీ హిట్లర్ కాదన్న సంగతి తెలుసుకుంటే మంచిది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.